Alright, so let's చేయకుండా let's start. అమ్మాయిలు అబ్బాయిలు. ఈ రోజు నా తరపు నుంచి రాబోతున్న ముగ్గురు కత్తి లాంటి అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు స్టాండ్ అప్? వరేవా డాలర్ బేబీ చేతుల్లో చెయ్యే వేసి నువ్వు నాకు నచ్చావంది ఇంకేం కావాలి? మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు రండ్రా 1 2 3. మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే మోసం. టాపిక్ మోసం కాబట్టి మోసం చేసేది మీరు కాబట్టి నేను చెప్తా డైలాగ్. నువ్వు ఆకలి మీద ఉన్న పులిని చూసుండొచ్చు, నువ్వు నీళ్ళు తాగుతున్న పులిని చూసుండొచ్చు, నువ్వు ఇంట్లో ఉన్న పులిని చూసుండొచ్చు, నువ్వు జూలో ఉన్న పులిని చూసుండొచ్చు, నువ్వు టీవీలో పులిని చూసుండొచ్చు, కానీ నువ్వు మోసం చేసే పులివి. అయినా మోసం మీ ఒంట్లో ఉంటది, మాంసం మా ఒంటింట్లో ఉంటది. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. ఏది మోసం? మీ అబ్బాయిలు మా అమ్మాయిలను పార్క్ రమ్మని చెప్పి ఇంకో అమ్మాయితో సినిమాలో హాల్ మీ ఆయానే చెప్పలేకపోయింది, మీరేం చెప్తారు? ఏది మోసం? ఒక అమ్మాయిని పార్క్ రమ్మని చెప్పి ఇంకో అమ్మాయితో థియేటర్ లో హాల్లో కూర్చొని పాప్కార్న్ తినడం మోసం కాదు, అప్పుడు లేదు నో మోసం. ఒక అమ్మాయితో సండే తిరిగి ఇంకో అమ్మాయితో మండే తిరిగినప్పుడు నో మోసం. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు నో మోసం. ఇన్ని రోజులు మాట్లాడి మీరు ఈ రోజు మోసం గురించి మాట్లాడుతున్నారంటే మేము చేసేది మోసం, మీరు చేసేది పాయసమా? చల్ మాతోని రీఛార్జ్ చేయించుకొని వేరేతో మాట్లాడడం మోసం కాదు. మోసం గురించి మీరు మాట్లాడద్దమ్మా. లౌరా సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పు. రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు. పెద్దలకి నమస్కారం, చిన్న వాళ్ళకి హాయ్. ఏ శ్రీముఖి అరే లేదురా, నువ్వు ఏ శ్రీముఖి అంటే రియాక్షన్ అని పెట్టాలన్నారా? హే శ్రీముఖి, చరిత్రలో చూసుకుంటే అమ్మాయిల చేతుల్లో అబ్బాయిలు మాత్రమే మోసపోయారు, అబ్బాయిల చేతుల్లో అమ్మాయిలు ఎప్పుడు మోసపోలేదు. అయినా వాళ్ళకు మోసం చేస్తే అరగంట లేట్ గా వస్తానేమో, కానీ ఏ అబ్బాయిని మోసం చేయాలనుకున్న అరక్షణం కూడా ఆగదు. ఐ షో దెమ్ ద హెల్. రే ఏం చెప్పినవరా, అర్థం కాలేదు. ఇప్పుడు నా ఫస్ట్ రాములమ్మ నిల్చుంటుంది. ఎవరమ్మా ఫస్ట్? అయ్యయ్యో, నాకు ఆవిడ్ని చూస్తుంటే ది గ్రేట్ ఆర్పి పట్నాయక్ గారు గుర్తొస్తున్నారు. రే చరిత్రల గురించి చెత్తబుట్టల గురించి మాకెందుకురా? మీరు చాలా మోసాలు చేశారు, మేము కూడా తిరిగి మిమ్మల్ని మోసం చేయాలి, లేదంటే లావ్ అయిపోతాం. చల్ మేము దాని పురుగుల మందు కొడతాం ఇప్పుడు. సింగిల్ టేక్ రే. ఏ శ్రీముఖి, నువ్వు క్లాస్ లో కామ్గా ఉన్నోడిని చూస్తుంటావు, ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకుని చూస్తుంటావు, సైలెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని చూస్తుంటావు, కానీ అమ్మాయి ప్రేమలో మోసపోయిన అబ్బాయిని చూస్తుంటావు. అబ్బాయి రివెంజ్ ఎలా ఉంటుందో చూస్తావా? అరే నీకే తెలుసా నేను మోసపోయినా? అన్నా శ్రీముఖిని తెలిసి చూస్తుంటే తెలిసిపోతుందన్నా. నన్ను
నా పర్సనల్ నా గుండె తెలుసుకున్నాడు వాడు. చెప్పరా నేనే మోసపోయినా చెప్పరా. ఏ శివుకి నువ్వు క్లాస్ లో కామ్గా ఉన్నోడిని చూస్తుంటావు, ఎగ్జామ్స్ లో మార్క్స్ తెచ్చుకొని చూస్తుంటావు, సైలెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని చూస్తుంటావు. కానీ అమ్మాయి చేతిలో ప్రేమలో మోసపోయిన అబ్బాయి రివెంజ్ ఎలా ఉంటుందో చూస్తావా? చల్. జగదేక వీరునిగా పోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామా, నీపు మధ్యలైపోయింది మావా. రే మేము నిజాయితీగా ఉన్నంత వరకు మోసం చేయకూడదురా, మేము మోసపోతాం ఫిక్స్ అవుతాం. అదే పొరపాటున మీరు మోసం చేసినా మోసం చేయడం ట్రై చేసినా టెంపర్ వచ్చేది చాలు. నెక్స్ట్ నువ్వేనా రే? ఏ శ్రీముఖి, సునామీ వస్తుందని తెలిసి కూడా రెయిన్ కోట్ వేసుకొని ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. అరే అరే ఇంకో ఛాన్స్ వద్దారా నీకు? పులి డైలాగ్ చెప్పరా. నువ్వు ఆకలితో ఉన్న పులి అది చెప్పు. కానీ మీరు మోసం చేసే పులి. బోడి బొచ్చుల డైలాగ్ నీకే సెట్ అయితే. ఏ శ్రీముఖి, నువ్వు అన్నం తినే పులిని చూసి ఉంటావు, కూరని తినే పులిని చూసి ఉంటావు, గడ్డి తినే పులి చూసి ఉంటావు, మాంసం తినే పులి చూసి ఉంటావు, నువ్వు కూరని తినే పులిని చూసి ఉంటావు. పప్పు తినే ఫ్రై తినే సాంబార్ తినే అవన్నీ నువ్వు మందు తాగే పులిని చూసి ఉంటావు, ఎగ్ పఫ్ తినే పులిని చూసి ఉంటావు, కర్రీ పఫ్ తినే పులిని చూసి ఉంటావు, ప్లమ్ కేక్ తినే పులి, నువ్వు పైనాపిల్ కేక్ తినే పులిని చూసి ఉంటావు, నువ్వు పటాస్ చూసే పులిని చూసుంటావు. అరే నువ్వు షేర్ ఆటోలో తిరిగే పులిని చూసుండొచ్చు, నువ్వు బస్ లో తిరిగి అది చెప్పరా. కానీ రవణ నేచురల్ పులి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో, గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో, గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేత ఆడ నేచురల్ పులి అంట, జూలో ఉండాలిరా నువ్వు పోనాడు. అరే మోసం ఎదురా అలా వీళ్ళలాగా మేము మ్యానిపులేట్ చేసే రకం కాదు. మేము టాపిక్ గురించి మాట్లాడతాము, డైలాగ్ చెప్పడమే మాకు తెలుసు కాబట్టి, మా అమ్మాయిలు గొప్ప కాబట్టి. లేనన్నా నించో. ఒరే రవి, మునుగుతామని తెలిసి కూడా నీళ్ళల్లో దూకొచ్చు, కాలుతుందని తెలిసి కూడా నిప్పును ముట్టుకోవచ్చు, కానీ మోసపోతామని తెలిసి కూడా అబ్బాయిని మాత్రం ప్రేమించకూడదు. ఎందుకంటే అబ్బాయిలు చైనా ఫోన్లు అంటాడు, నమ్మకంగా దగ్గరకు వచ్చి నెమ్మదిగా మోసం చేస్తారు. చల్. రౌండ్ నెంబర్ 1 లోనే సింగిల్ టేక్స్ లో 3 ఈ తొందరపాటు వద్దురా, మెల్లగా చెప్పరా. డైలాగ్ కంప్లీట్ చేయరా, సింగిల్ టేక్ లా చెప్పు. నిజాయితీగా ప్రేమిద్దామంటే ఒక్క అమ్మాయి రాదురావన్న. పర్సులో 500 నోట్లు, ఏటీఎం కార్డులు చూస్తే మాత్రం అరగంటలో 60 మంది అమ్మాయిలు వస్తారు రావన్న. మోసం చేయడానికి మీరే ముందు కోసం మూతి మీద మీసం ఉన్న మగాళ్ళం, మోసం చేయడానికి మేమెందుకు వెనకాడతావే? కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్, మరి పోచేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కబడు. ఏం చెప్పినవరా? స్టూడెంట్స్ లో ఫస్ట్ టైం అనుకోండి అంత పౌరుషంగా డైలాగ్ చెప్పినావు సింగిల్ టేక్ లో. ఏంట్రా రోజుకో అమ్మాయితో చాటింగ్ చేస్తూ పూతకో అమ్మాయితో పార్క్ లో తిరుగుతూ మీరు మోసం గురించి మమ్మల్ని కామెంట్ చేయడం. ప్రేమించిన ప్రతి ఓడు తాజ్ మహల్ కట్టిన షాజహాన్ లా ఫీల్ అవుతాడు, కానీ నిజం ఏంటంటే మీరు మమ్మల్ని మోసం చేయండి బ్రతకలేరు, అది అంతే. అరే అరే ప్లీజ్ రా,
నేను మోసపోలేదు, ఏం కాలేదు. రెడీ, యాక్షన్. ప్రేమకు ప్రతిరూపం ఎవరంటే మా అబ్బాయిని చూపించండి. అదే ప్రేమలో మోసం చేసే వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయిని చూపించండి. ఎందుకంటే ప్రేమించే ప్రతి స్టేట్కి ఒకడు ప్రాణాలు ఇచ్చేవాడు ఉంటాడు, కానీ ప్రతి గల్లీకి ఒక అమ్మాయి మోసం చేస్తూ ఉంటది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. అరే మంచి పాట ఎందుకు వేసారంటే మన డైలాగ్ వేలింది. సాడ్ సాంగ్ ఎందుకంటే నెక్స్ట్ అమ్మాయిలు ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ స్టాండ్ అప్. అవునరా, మేము మోసం చేస్తాం, మా స్టైల్ ఇంత. అయినా మీరేం చేయగలరా? కామ్గా ఉన్నామని కాళ్ళ దగ్గర వేసుకుంటూ పైకి రావద్దు. అమ్మాయిలు మోసగత్తలని బానిస బతుకు చచ్చాయరా. ఈ పోరాటంలో మా అందరి కోసం అండగా మా శ్రీమి కాకుంటుందిరా. మీరెంత చాల్. స్టాండ్ అప్ చటాక్. సింగిల్ టేక్ లా. అరే మన ఇద్దరు మంచి చెప్పారు, నువ్వు దొబ్బెట్టకు దాన్ని. చెప్తాడా? పులిబిడ్డ అన్నాడు. ఏ మా అమ్మ బిడ్డ, నేను పులిబిడ్డని ఎందుకైతా? నువ్వు చెప్పలేమంటున్నా. చెప్పరా. ఏ శ్రీమికి చరిత్రలో వెతుక్కో. మీ అమ్మాయిలను గెలిపించడానికి మా అబ్బాయిలు చనిపోతున్నారు, కానీ మీ అమ్మాయిలను మోసం చేయడం మా ఇంట వంట లేదు. కానీ దీపాన్ని చూపెడుతుందో, తాపాన బలి పెడుతుందో, అమృతము హాలాహలము ఏమో. పులి పులి. నువ్వు బండి నడిపే పులిని చూసుంటావు, కారు నడిపే పులిని చూసుంటావు, లారీ నడిపే పులిని చూసుంటావు, ట్రక్కు నడిపే పులిని చూసుంటావు. నువ్వు ఫ్రూట్స్ తినే పులిని చూసుంటావు, బేకరీ ఐటమ్స్ తినే పులిని చూసుంటావు, పండ్లు తినే పులిని చూసుంటావు. నువ్వు క్రికెట్ ఆడే పులిని చూసుంటావు, ఫుట్బాల్ ఆడే పులిని చూసుంటావు. వాళ్ళు చెప్తున్న డైలాగ్స్ లో అసలు మోసం అనే పదమే రావట్లేదు, కానీ మీరు మాత్రం పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. లాస్ట్ రామ్లమ్మ స్టాండ్ అప్. అరే ఎందుకురా కొట్టుకుంటున్నారు? మీరు మోసం చేసినా మేము మోసం చేసినా మోసపోయేది మనమే. ఎందుకు మోసం? ఉన్నది ఒక్కటే లైఫ్. ప్రేమించండి డోడ్, పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.